ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ సందేశం మనకు చాలా చేదుగా అనిపిస్తుంది. చేదైన సందేశం ఇది. చేదు ఎప్పుడు కూడా మనకి మేలు చేసేదే కదా. వేపాకు చేదైనది, కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది, మెంతులు మరి రాత్రులు నానబెట్టుకొని ఉదయాన్నే తాగుతూ ఉంటారు కొంతమంది, చేదు. ఈ చేదైన ఏమి తిన్నా శరీరానికి ఏం చేస్తుందంటే మన జీర్ణ క్రియను బాగా పనిచేసేటట్లుగా చేస్తుందంట. చేదైనవి తింటే మరి చాలా రోగాలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం కుదుటపాటు పడతాయట. ఈరోజు కూడా చేదైనటువంటి సందేశం, ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మనకి వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది. చేదైనది తాగుతున్నప్పుడు ఈ సందేశం కూడా అలాగనే ఉండబోతుంది కనుక శ్రద్ధగా మాటలు వినాలని కూడా ముందుగా నేను మనవి చేస్తున్నా. ఈ చదవబడిన వాక్య భాగంలో నా అంశం ఏంటంటే, నీ మనసులో దేవునికి చోటున్నదా? ఇది నా అంశం. నీ మనసులో చోటున్నదా? అదేంటి పాస్టర్ గారు అలా అంటారు? నా మనసులో దేవునికి చోటు లేకపోతే నేను ఇంత దూరం వస్తానా? మందిరంలో కూర్చోగలనా? పాటలు పాడగలనా? ప్రార్థన చేయగలనా అని మీరు అనొచ్చు. లేదా మా ఇంటికి రండి, మా ఇంట్లో హాల్లో చిన్న వాక్యాలు చూడండి, మా బెడ్రూమ్ అయితేనే, మేము చేతికి ధరించే బంగారు వస్తువులైతేనే, ఏదైనా ప్రభువును ప్రతిబింబించేవే మా ఇంట ఒంటి మీద కనబడతాయి కదా, ఇంకా మరలా నా మనసులో దేవునికి చోటు ఇవ్వటం అనేది ఇంకేంటి, ప్రత్యేకత ఏంటి అని అనొచ్చు. కానీ పైకి కనబడే స్థలములలో దేవునికి చోటు ఇవ్వటం కాదు. మన మెడలో వేసుకుంటాం యేసు ప్రభు సిలువ గుర్తు, స్త్రీలైతే లోపల వేసుకున్న తాలిబొట్టు మీద కూడా సిలువ గుర్తు, మనం వేసుకునే బ్రాస్లెట్, ఉంగరాలు, ఇట్లా రకరకాల గోల్డ్కి సంబంధించిన వాటిల్లో మనం
కనపరుస్తూ ఉంటాం, చేతిలో బైబిల్ పట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా క్రీస్తున మనసులో ఉన్నాడనడానికి సూచనలుగా ఉన్నాయి కదా. మరలా ప్రత్యేకంగా నీ మనస్సులో దేవునికి స్థానం ఉన్నదా అని అడగటం ఏంటి పాస్టర్ గారు అని అనొచ్చు. కానీ మనస్సులో దేవునికి చోటు ఉన్నదో లేదో ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ రోమా పత్రిక పౌలు ఈ పత్రికను వారి కొరకు రాస్తూ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు, ఒక పెద్ద భయంకరమైన పాపం ఆనాడు లోకంలో ఉన్నది. ఏమిటి ఆ పాపం అంటే, పురుషుడు పురుషునితో సంయోగం, స్త్రీ స్త్రీతో సంయోగం చేసేటువంటి పాపం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ సంస్కృతిలో నుండి వచ్చిన ఈ యొక్క పాపం. ఆనాడు గ్రీకులు పరిపాలించినటువంటి రాజులు 14 మంది ఉంటే సుమారు 13 మంది ఇదే తరహాలో జీవించినటువంటి వారు రాజులు. తనకు భార్య ఉండేది, ఇంకొక పురుషుడు కూడా ఉండేవాడు. పురుష సంయోగం, స్త్రీ సంయోగం. ఈ పాపం కాస్త అలా తిరుక్కొని దేవుని మందిరంలోని కూడా వచ్చింది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి రోమాలో ఉన్న విశ్వాసులు ఒక పక్క భక్తి చేస్తూ ఉన్నారు, ఒక పక్క భక్తి కలిగి ఉంటున్నారు, రెండవ పక్క ఈ పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఇది సృష్టికి విరుద్ధమైన పాపం. దేవుడు స్త్రీని పురుషుని కలుగజేసినాడు. ఒకవేళ అవసరత లేదనుకుంటే దేవుడు పురుషునిగానో, అవ్వకు తోడు అవ్వగానో, లేకపోతే ఆదాముకు తోడు ఇంకొక ఆదాముగానో దేవుడు సృష్టించుండేవాడు. ఇది దేవుని సృష్టికి విరుద్ధమైన పాపం రోమా సంఘములో ఉన్నది. ఈ పాపమును వారు ఒక పక్క చేస్తూనే, ఈ పాపములోనే జీవిస్తూనే, ఇది పాపమని తెలిసే, ఇది పాపము చేయకూడదని వారికి తెలిసి ఎరిగి ఉండి ఇట్టి పాపమును చేస్తూ మరల దేవుని మందిరములో కనబడుతున్నారు. దేవుని మందిరంలో కనబడుతున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, అపోస్తుల బోధ వింటూ ఉన్నారు, దేవుని గూర్చినటువంటి అనేక విషయాలు వారు తెలుసుకొని ఉన్నారు. వారికి దేవుని మహిమపరచాలని తెలుసు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలుసు. అన్ని తెలిసి అన్ని ఎరిగి ఉండి కూడా మరొక పక్క వారు పాపముతో వెంబడిస్తున్నారు. ఈనాడు మన లోకం పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. మీరు చూడండి, లోకములో విపరీతమైన పాపం అన్నది, విపరీతమైన పాపం, భయంకరమైన పాపము లోకాన్ని ఏలుతున్నది. అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో అంట పెళ్ళిళ్ళు జరగటం లేదంట. ఇప్పుడు మనకు పెళ్లి జరిగితే ఒక రిజిస్టర్ వస్తాడు, పాస్టర్ గారు వస్తారు, రిజిస్టర్ చేస్తారు, మ్యారేజ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇప్పుడున్న కాలంలో అమెరికా పెద్ద పెద్ద దేశాల్లో పాస్టర్ లేడు, ఏమి లేడు. మొత్తం ఎంతమందితో పెళ్ళి అవుతుంది అక్కడ? గట్టిగా 10-15 మందితో ఒక వివాహం అయిపోద్ది. ఒక 70, 80, 90 మంది వచ్చినారంటే ఆ వివాహానికి అది చాలా మంచి పెళ్ళి అని అర్థం. మనం ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తాం, 4-5 ఊర్లు ప్రజలను పిలిపించుకొని కూతురు పెళ్ళు, కొడుకు పెళ్ళు చాలా ఘనంగా దేవుని మందిరంలో చేసి పొట్టేళ్ళు కోసి అందరికి మంచి ఆహారాన్ని పెట్టి, వచ్చిన వారికి బంధువులకి వస్త్రాలు పెట్టి చాలా అద్భుతంగా ఘనంగా మ్యారేజెస్ చేస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఇప్పుడు ఇది లేదు. పట్టుమంటే 10 మందితో వివాహం అయిపోద్ది, రింగ్స్ మార్చుకుంటారు, ఆ తర్వాత
ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు, మళ్ళీ విడిపోతూ ఉంటారు, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఈనాడు అంట అమెరికా దేశంలో అనేక మంది పిల్లలంట స్టెప్ ఫాదర్ దగ్గర పెరుగుతున్నారంట. తండ్రి కాని తండ్రి దగ్గర పిల్లలు పెరుగుతున్నారు. తండ్రి కాని తండ్రిని తండ్రిని పిలుస్తున్నారు. తల్లి కాని తల్లిని మమ్మీ అని పిలుస్తున్నారు. సో లోకంలో పాపం ఎట్లా ఉంది? భయంకరమైన పాపం ఉంది. ఈ రోజుల్లో మనకు కూడా అన్ని తెలుసండి. దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవునికి మన మనసులో చోటు ఇవ్వాలని తెలుసు, దేవుని వాక్యం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, దేవుని ఆరాధించడం తెలుసు, మందిరానికి వెళ్ళాలని తెలుసు, అర్పణలు అర్పించాలని తెలుసు, దేవుని 10 ఆజ్ఞలు తెలుసు, యేసు ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు తెలుసు, పాపం చేయకూడదని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు. కానీ అన్నీ ఎరిగి ఏం చేస్తున్నాం? దేవునికి మన మనసులో చోటు ఇవ్వటం. రోమా సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని మందిరానికి వస్తున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. ఆనాటి అపోస్తలులు చేస్తున్న అద్భుతమైన సత్యమైన బోధను వింటున్నారు. పౌలు ఎంతో కఠినముగా ఎంతగా హెచ్చరించినా హెచ్చరికతో కూడిన దేవుని వాక్యము ప్రజలకు చెప్తున్నా పెడచెవిన పెడుతున్నారట. వారి పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదంట. 128 చూడండి, 1:28 వచనం. ఎలా ఉన్నారంట? పౌలు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చేయరాని కార్యములు చేయటకంట దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించినాడంట. పౌలు చెప్తున్నాడు, దేవుడు చూస్తా ఉంటాడండి ఒక వ్యక్తి మారు మనసు కొరకు. ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక వ్యక్తి మరి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనకపోతే దేవుడు చూసి ఏం చేస్తాడంట? భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగిస్తాడంట. దేవునికి తన హృదయములో స్థానము లేకపోతే దేవుడు ఇస్తాడేమో కొంత సమయం చూసి, ఆ తర్వాత వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసు అంటే భ్రష్టుడు అని ఎవరిని అంటారు? అన్ని రకాలుగా పాడైన వ్యక్తిని భ్రష్టుడు అంటారు. దేవుడు చూసి ఆ భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట దేవునికి స్థానం ఇవ్వనటువంటి వ్యక్తులను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఆయన గద్దించుచున్నాడు మనం మేలుకొనాలని, లోబడవలసిన వారు లోబడాలని, మరి విడిచిపెట్టవలసిన వారు విడిచిపెట్టాలని. మాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు, మాకు తెలియంది ఏమీ లేదు అని దేవుని తమ మనసులో చోటివ్వనటువంటి వారితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మనసులో దేవునికి చోటు ఉన్నదా? నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా, నీవు దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని ఆరాధించకుండా, చేయకూడని పనులు చేస్తూ దేవుని మందిరానికి వస్తూ ఉంటే నాకన్నీ తెలుసులే అని నిన్ను నీవే కప్పిపుచ్చుకుంటూ ఉంటే, వాతవేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతే ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి నీ మనస్సులో స్థానం ఇవ్వకపోతే దేవుడే భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడంట. ఎట్లా భ్రష్ట మనసు ఎలా ఉంటుందంట? దేవునికి హృదయములో స్థానము లేని వారి భ్రష్ట మనసు ఎలా ఉంటుందో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయి. వాటిని చూద్దాం. 1వ అధ్యాయం, అదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఇది ఇక్కడ తగులుతాడేమో చూసుకో, సమస్తమైన
దుర్నీతి చేతను, దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, ఈర్ష్య చేతను నిండుకొని ఉంటారంట. నిండుకొని ఉండటం అంటే ఏంటి? ఒక బిందు ఉందనుకోండి, కుండ నిండా నీళ్లు పోస్తే ఎట్లా ఉంటుంది? నిండుకుండా. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారి జీవితంలో ఇదిగో ఈ సమస్తమైన దుర్నీతి ఉంటుందంట. దుర్నీతి ఏమిటి? దుర్నీతి అంటే వారి మాటలలో నీతి ఉండదు, వారి క్రియలలో నీతి ఉండదు, దేవుని వాక్యానికి కానీ సత్యానికి కానీ ధర్మానికి వాళ్ళు చాలా విరుద్ధంగా జీవించే మనస్తత్వం కలిగిన వారంట. సమస్తమైన దుర్నీతి ఏం చేస్తుందంటే మనిషి యొక్క ఆధ్యాత్మిక మరణానికి, నాశనం వైపు నడిపించేది దుర్నీతి. దుర్నీతి పనుల గురించి దేవుని వాక్యములు ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. ఏమని ఉందంటే, వారి గొంతుక తెరిచిన సమాధి. వారి గొంతు తెరిచిన సమాధట. తమ నోటితో, తమ నాలుకతో మోసము చేయుదురు. తమ నాలుకతో మోసం చేస్తారు. తర్వాత మూడోది, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదంట. దేవుని భయం ఉండదంట. ఈ దుర్నీతి పరుల యొక్క సమస్తమైన దుర్నీతితో నింపబడినటువంటి వారి జీవితాలు, భ్రష్ట మనసుకు అప్పగింపబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంట? వారి మాటలలో నీతి ఉండదంట, క్రియలలో నీతి ఉండదంట. మరి అన్ని విషయాల్లో దేవుని వాక్యానికి కానీ సత్యానికి కానీ, మరి ఈ ధర్మం విషయంలో అంటే ధర్మంగా బ్రతకాల్సిన విషయంలో ఏమాత్రం వారు కరెక్ట్గా ఉండరంట. దుర్నీతి, దుర్నీతి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక మనిషికి జీవితంలో దుర్నీతి పరుడుగా ఉంటే ఆ దుర్నీతి పరుడు ఏం చేస్తాడు? నీతిమాలిన పనులే చేస్తాడు. విషపూరితమైన మాటలే మాట్లాడతారు, ఇతరులను శపిస్తారు. వారిలో ఇసుమంతైన కళ్ళల్లో దేవుని భయం కనబడదు. కళ్ళల్లో దేవుని భయం కనబడదు. దుర్నీతి, ఈ లక్షణాలు ఒకవేళ ఎవరిలో ఉంటే మనం ఏమని అనుకోవాలా? వారి విషయము మనం ఏమనుకోవాలా? దేవుడు వీరిని భ్రష్ట మనసుకు అప్పగించినాడు, అంతే. సమస్తమైన దుష్టత్వం. రెండోది ఏమిటి? దుష్టత్వము చేతను, అదేమో సమస్తమైన దుర్నీతి. రెండోదేమో దుష్టత్వం చేతను, లోభము చేతను నిండుకొని ఉంట. దేవునికి తమ మనసులో చోటివ్వని వారి హృదయం యొక్క స్థితి, భ్రష్ట మనసు కలిగినటువంటి వారి స్థితి ఎలా ఉంటుందంట? దుష్టత్వం, వికెడ్నెస్, ఈవిల్ స్పిరిట్తో ఉంటారంట. ఈవిల్ స్పిరిట్. కరప్టెడ్ మ్యాన్ అండ్ ఉమెన్ అంటే చెడిపోయిన మనస్సు కలిగి ఉంటారట. దుష్టత్వం, చెడిపోయిన మనస్సు. వారి మనస్సులో మరి చెడిపోయినదిగా ఉండటం, చెడు ఆలోచనలు కలిగి ఉండటం, చెడు తలంపులు కలిగి ఉండటం, చెడు ఉద్దేశాలు కలిగి ఉండటం, ఎటు చూసిన మరి సాతాను యొక్క స్పిరిట్, సాతాను ఆత్మను కలిగి ఉండటం. దుష్టత్వం, వారి మాటల్లో దుష్టత్వం కనపరచటం. వారి మాటలలో న్యాయం ఉండదు. అయినా అది కూడా వారికి తెలుసు. వారు మాట్లాడుతున్నది న్యాయం లేని మాటలని తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో న్యాయం ఉండదు, సత్యం ఉండదు. దీనిని దుష్టత్వం అని అంటారు. దుష్టత్వంతో నిండుకున్నారు గనుక వారి మాటలు ఎలా ఉంటాయంట? ఇతరులను కించపరిచే మాటలుగాను, ఇతరులను గాయపరిచే మాటలుగాను, ఇతరుల పట్ల ఆ దుష్టత్వాన్ని చూపించే క్రియలన్నీ వారి జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి తమ మనసులో చోటు ఇవ్వని వారి జీవితాల్లో ఈ దుష్టత్వం అనే తత్వం ఒకటి కనపడుతున్నాయి. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారి జీవితాలు ఇవి. దేవునికి తమ హృదయంలో స్థానం ఇవ్వని వారికి దేవుడు చూసి ఆయన ఈ భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత ఆ భ్రష్టుడయ్యే విధానం ఎలా అంటే, ఒకటేమో మొదటిదేంటి? సమస్తమైన దుర్నీతితో ఉంటాడు.
రెండోదేమో దుష్టత్వంతో నింపబడి ఉంటాడంట. దుష్టత్వంతో నింపబడి ఉంటాడంట. మీరు ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఎందుకు ఎలా గుర్తుపట్టచ్చు వాళ్ళని? ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. రెండోది వాళ్ళు ఈవిల్ స్పిరిట్తో నింపబడి నిండుగా కనబడుతుంటారంట, దుష్టత్వం. మూడోది ఏమిటి? లోభము చేత నిండియుండుట. లోభం అంటే పిసినారితనం లేదా దురాశని గూగుల్లో ఉంది. తాను సంపాదించిన ధనాన్ని లేదా తన సంపదను తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా దాచుకునే స్వభావాన్ని లోభం అని అంటారు. ఒక మనిషికి ప్రధాన శత్రువులు 7 ఏమిటంటే, 1 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఈ 7 కలిసి మనిషిని నాశనం చేస్తాయి. ఈ 7లో ఏముంది? లోభం ఉంది. లోభం ఒక మనిషి పతనానికి ప్రధాన శత్రువులు. ఇది కూడా 1. లోభమును గురించి వాక్యం ఏం చెప్తుంది? లోభముగా ఉండటం సమస్త కీడులకు మూలమంట. లోభత్వము విగ్రహారాధనతో సమానమంట. ఎందుకంటే తన సంపద మీదనే తన దృష్టి ఉంటుంది. తను కూడబెట్టుకున్న ధనం మీదనే, ఆస్తి మీదనే, వీటి మీదనే తన మనసు ఉంటుంది తప్ప దేవుని మీద తన మనసు నిలపలేడట. దేవుని మీద మనసు నిలపలేడు. లోబిలో దాతృత్వం ఉండదు. లోబి దాతృత్వంగా ఉండలేడు. ఎప్పుడు కూడా సంపాదించుకున్న సంపాదనని దాచిపెట్టుకోవడం తప్ప, ఏదైనా వస్తే దురాశ కలిగి తీసుకోవడం తప్ప ఇచ్చే దాతృత్వం చూపే తత్వం లోబిలో ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరంలో, సంఘంలో కూడా మరి లోబిగా ఉండకూడదు, దాతృత్వం కలిగి ఉండాల. దేవుని సంఘంలో మరి దాతృత్వంగా ఇచ్చే మనసు కలిగి ఉండాల. దేవునికి చెందవలసిన వాటిని కూడా బిగబట్టే దాతృత్వం లేని లోబిలు సంఘాల్లో కూడా కనబడుతుంటారు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ లోబిగా మనం ఉంటే దేవుడు మనల్ని భ్రష్ట మనసుకి అప్పగించినట్టే అని అనుకోవాలంట. భ్రష్ట మనసుకి అప్పగించినట్టే. సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉంది? 15వ అధ్యాయం 27వ వచనంలో, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. ఎట్లా బాధ పెడతాడంట? డబ్బులుంటాయి కానీ ఖర్చులకు కూడా ఇవ్వడం. డబ్బులుంటాయి, ఏదో ప్రమాదం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళాలా, మంచి హాస్పిటల్కి వెళ్ళడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే ఈ డబ్బులు అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి. కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఇంకొకటి జరిగినా ఈ డబ్బులు అలాగని దాచిపెట్టుకొని సంపదను తరిగిపోకుండా చూసుకుంటాడే తప్ప దానిని తనకు కానీ తన కుటుంబానికి కానీ ఉపయోగపడడానికి ఇష్టపడాడంట లోబి. అందుకంటాడు, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. రెండో మాట ఉన్నది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. 9, 10 నుంచి చదవండి. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం చదువుదాం. జారులతో సాంగత్యము చేయవద్దని. చూడండి, ఈ లోబిని గురించి ఎవరి మధ్య ప్రస్తావించినాడు గమనించండి. జారులతోనూ సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. ఏ మాత్రము సాంగత్యము సహవాసం కలిగి ఉండొద్దని నేను అంటలే. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. లోకంలో నుండి వెళ్ళిపోవాలా? ఎవడు? లోకంలో అందరూ అలాగనే ఉంటారు. జారులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? లోబులు. జారులు. 9వ వచనం చదువమ్మా. ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయకూడదని నేను చెప్పను. ఎందుకంటే లోకంలో 4 ఉంటారు కనుక
అయితే ఇప్పుడైతే అని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందినావు, పాప క్షమాపణ పొందినావు, యేసు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించిన ఇప్పుడు నీవు ఎలా ఉండాలంట? సహోదరుడు అనబడిన వాడెవడైనను, సహోదరుడు సహోదరి అనబడిన వారు ఎవరైనాను జారుడు గాని జారులు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొను వాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని వారితో కలిసి భుజింపకూడదని కూడా చెప్తున్నాడు. లోకం సంగతి ఎట్టయినా ఉన్నాయి. లోకంలో మనుషులు అనేక రకాల మనుషులు ఉంటారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ఇప్పుడు కూడా నీ మధ్య లోబి ఉంటే, నీ మధ్య చారుడు ఉంటే, నీ మధ్య తిట్టుబోతోడు ఉంటే, నీ మధ్య తాగుబోతోడు ఉంటే, నీ మధ్య పనికిమాలినోడు ఉంటే, అట్టి వారితో సాంగత్యం చేయొద్దు, వారితో కలిసి భోజనం కూడా చేయొద్దు అన్నాడు. అంటే ఎక్కడ చూడండి లోబిని తీసుకెళ్ళి పెట్టాడు ప్రభు. ఇంకా చూద్దాం, ఎఫెసీకి రాసిన పత్రిక 5:5 ఎఫెసీకి రాసిన పత్రిక 5:5 వ్యభిచారినైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీరు నిశ్చయముగా తెలియదు. ఈ సంగతి మీరు నిశ్చయముగా తెలుసుకోనండి అన్నాడు. అంటే లోబిగా ఉండే ప్రతి వ్యక్తి కూడా నిత్యత్వంలోనికి, పరలోకానికి వెళ్ళడని అర్థం. 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులంట. నిన్న నేను యూట్యూబ్ చూస్తా ఉన్నా, సింహం అడివంతా తిరగతా ఉండదంట. అదే పనికి ఆహారం కొరకు పడుకొని ఉంటుందంట. దానికి ఆకలేసినప్పుడు బయటకు వస్తుందంట. బయటకు వస్తే ఏదో చిన్న ఎలికి పిల్లనో కుందేలు పిల్లనో వీటిని కాదంట అది ముందు ఆటాడేది, ఏనుగుని ఆటాడుతుందంట. ఒక్కసారి ఏనుగు మీదకి దూకి ఆ పైన కుంభస్థలం మీద కొట్టి తనకు కావలసినటువంటి ఆ మెదడు తీసుకొని తినేసి వెళ్ళిపోద్దంట. ఇక జీవాన్ని దాన్ని అక్కడే వదిలేస్తుందంట. అక్కడే వదిలేస్తే మిగిలిన ఆహారము కావాలని తిరిగే జంతువులు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ వచ్చి ఏనుగులో ఉన్నటువంటి మిగిలిన పార్ట్స్ అన్నిటిని కూడా అవి ఆహారంగా మలుచుకుంటాయంట. ఏనుగు అనుకోదట, ఈ సింహం అనుకో, నేను చంపా, నేనే దాన్ని కొట్టా, ఈ ఆహారం అంతా నేనే తినాలా, ఈ రోజు కాకపోతే రేపు తింటా, రేపు కాకపోతే ఎల్లుండి తింటా, కాకపోతే వారం రోజులాగి తింటా, నేనే దీన్ని చంపింది నేనే తినాలని అనదంట. దానికి కావలసిన దినానికి సంబంధించిన ఆహారం తినేసి మిగిలిన జీవాలకు వదిలిపెడుతుందంట. ఒకవేళ ఈ సింహం అలాగే నేనే తినాలనుకుంటే ఏమైపోద్ది? మురిగిపోయి వాసన కొట్టి కంపు కొట్టి, ఈ కంపు కొట్టిన ఆహారాన్ని సింహం తింటదా? తినదండి. మన జీవితాల్లో కూడా అయితే మనము కూడా మనకు కావాల్సిన దాన్ని ఉంచుకొని మిగిలినదికి దాతృత్వం చూపించే గుణాన్ని కలిగి ఉండాలని ఒక ఆయన తెలియజేసినాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోబిగా ఉండకూడదు, దాతృత్వం కలిగి ఉండాలా. దాతృత్వం తర్వాత ఏం రాయబడి ఉంది అక్కడ? ఈర్ష్య చేతను, మత్సరము చేతను, నరహత్య చేతను, కలహము, కపటము, వైరము అను వాటితో నిండుకొని అనే మాట ఉందా?
ఇక్కడ దేవునికి తమ మనసులో చోటివ్వని వారి స్థితి, దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారి స్థితిని తెలియజేస్తుంది. ఈర్ష్య కలిగి ఉంటారంట. ఈర్ష్య అంటే ఒక విధ్వంసకరమైన పాప స్వభావం అండి. ఒక విధ్వంసకరమైన పాప స్వభావం ఇది. ఇతరులు బాగుంటే, ఇతరులు ఎవరైనా సంతోషంగా ఉంటే, ఆర్థికంగా బలం పుంజుకుంటే, ఆ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగాలు వస్తే, ఆ కుటుంబంలో చక్కగా వివాహాలు జరిగితే, ఆ కుటుంబంలో దేవుడు అన్ని మేలులు అనుభవిస్తూ ఉంటే, ఆ కుటుంబాలను చూసి మిగిలిన వారు ఈర్ష్యపడుతూ ఉంటారంట. ఈర్ష్యపడే స్వభావం భ్రష్ట మనసుకు సంబంధించిందంట. ఈర్ష్య కూడా శరీర కార్యం. దేవుని బిడ్డలో ఎవరి మీద ఈర్ష్య ఉండదండి. దేవుని బిడ్డలో దేవునికి తమ హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వారు ఎవరైనా అభివృద్ధి చెందితే, ఎవరైనా క్షేమకరంగా ఉంటే, ఎవరైనా ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే, వారిని బట్టి మరెక్కువగా దేవుణ్ణి స్తుతిస్తాం. దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రం అయ్యా. వారి కుటుంబంలో నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రం. ఇదిగో వారు నూతన వాహనాన్ని కొనుక్కోవడానికి నువ్వు కృప చూపినందుకే స్తోత్రం. వారి కుటుంబంలో వారి బిడ్డలకు వివాహాల విషయంలో నువ్వు జరిగించిన మేలును బట్టి స్తోత్రం అని చెప్పటం దేవునికి మనసిచ్చినటువంటి, దేవునికి తమ హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వారు చేసే ప్రార్థన. ఈర్ష్యతో నిండిన వారు చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. తర్వాత ఏంటంట, మత్సరము అంటే ఓర్వలేనితనం. మత్సరము అంటే ఓర్వలేనితనం. జీవితాల్లో వారి కీర్తిని, వారి సుఖ జీవితాన్ని సహించలేరు. మత్సరపడే వాళ్ళు ఇతరులకు ఏమైనా కొంచెం దీవెనకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, వారు ఏదైనా ఆర్థికంగా అభివృద్ధి చెందితే, పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే, ఆ పక్కనే ఉన్న ఇంటి వారు దేవునికి హృదయంలో స్థానమే ఉన్నటువంటి వారి ఆలోచనలు మత్సరముతో నింపబడి ఉంటాయంట. దేవుని వాక్యం చెప్తుంది, మత్సరము ఎముకలకు కుళ్ళంట. ఎముకలు కుళ్ళిపోతా ఉంటాయి నువ్వు మత్సరపడుతూ ఉంటే. నీ మత్సరమే నీకు అనారోగ్యం. మనశ్శాంతిగా ఉండనీదు మత్సరం. ఓర్వలేని తనము మంచిది కాదు. దేవుడు నీకెంత ఇస్తే అంతలో సంతృప్తి కలిగి ఉండటం మంచిది. పక్కన వారు ఆశీర్వదించబడ్డారని మనం అలాగూ లేమని వారిని గురించి 24 గంటలు ఆలోచన చేస్తే ఏమవుతుంది? నీ ఎముకలకు కుళ్ళంట. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ మత్సరం కలిగి ఉండటం కూడా దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారిలో ఉండే లక్షణం ఇది, మత్సరం. కాబట్టి ఇవన్నీ కూడా 30వ వచనంలో ఏమున్నది? ఇంకా 1వ అధ్యాయం 30వ వచనంలో కొండిరాడును, అపవాదులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులంట. నిర్దయంట దయే లేని మనస్తత్వం. పిల్లల్ని అరవకుండా చూడండి అమ్మా, అందరికి డిస్టర్బ్ అవుతుందిరా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, ఇలాంటి వాటన్నిటికీ దేవుడు అప్పగిస్తాడంట భ్రష్ట మనసుకు. ఎవరిని అప్పగిస్తాడు? తమ హృదయములో దేవునికి స్థానము లేనటువంటి వారిని. ఈరోజు ఎలా ఉన్నారంటే క్రైస్తవ జీవితం అంటే, ఇదిగో ఆ రోమా సంఘములో ఉన్న విశ్వాసులాగానే ఉన్నారు. వారి పాపాన్ని పాపముగానే చేస్తూ ఉన్నారు, మరి ఇది కూడా చేస్తూ ఉన్నారు. ఒక సామెత ఉంది, ఏమంటే తమ్ముడే. అక్కడికి వచ్చేసరికి ఆ ఆట వేరు, ఇంటికి వచ్చేసరికి తమ్ముడు. క్రైస్తవ జీవితంలో కూడా చేయకూడని పనులు చేస్తూనే, పాపిష్టి పనులు చేస్తూనే మళ్ళా మందిరానికి వస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, ఉపవాసం ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఒక పక్క ఈ పాపాన్ని కూడా కంటిన్యూ చేస్తుంటారు. దేవుడు ఎంతకాలం చూస్తాడండి? దేవుడు కూడా చూసి ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. ఇవన్నీ ఎరిగి ఉండి, ఇవన్నీ మనకు తెలుసు. వేదన శ్రమ ఉంటుందని తెలుసు,
దేవుని న్యాయపీఠం ఎదుట ఒక దినాన మనం నిలబడాలని తెలుసు. మరి ప్రభు రాకడలో మరి జీవగ్రంథము విప్పబడుతుందని తెలుసు. మరి దేవుడు న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడని తెలిసి ఇవన్నీ ఎరిగి ఉండి మనం ఏం చేస్తున్నాం? దేవునికి మన మనసులో చోటు ఇవ్వనట్టి వారిగా మనం ఉంటున్నాం. అన్నీ ఎరిగి. ఈనాడు నీకు తెలియంది ఏమీ లేదు. ఈరోజు నీకు తెలియందంటూ ఏమీ లేదు. అన్నీ తెలుసండి. ఏది పాపమో, ఏది శాపమో, ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో, దేవుని మందిరములో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, దేవుని మందిరములో నీ ప్రవర్తన ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, దేవుని మందిరములు ఇవ్వవలసిన పద్ధతి, కానుకైతేనేం, దశమ భాగం అయితేనేం, కృతజ్ఞత అర్పణ అయితేనేం, వీటన్నిటిని గురించి నీకు బాగా తెలుసు. దేవుని 10 ఆజ్ఞలు తెలుసు. యేసు ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు తెలుసు. అన్ని ఎరిగి ఉండియో మనం వాటిని చేయటం లేదు. ఇలాగనే రోమా సంఘం కూడా అన్ని ఎరిగి ఉండియో వారు దేవుని విషయంలో మరి అది ఇది 2 వారు చేస్తున్నారు. అందుకనే పౌలు వారి గురించి చెప్పినాడు, ఇదిగో దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను, చేయరాని కార్యములకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. దేవుడు అప్పగించక ముందే మనం మారు మనసు పొందాలి. దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించక ముందే మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం. ఇక రెండవదిగా చివరిగా చెప్పి నేను ముగిస్తాను. దేవునికి తమ మనసులో చోటిచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒకే ఒక వ్యక్తి మనకు తెలుసు. మరి రూతు గ్రంథంలో మనం చూస్తాం. మనకు రూతును గూర్చి బాగా తెలుసు. రూతు నయోమి చిన్న కోడలు. రూతు మోయాబీరాలు, అంటే అన్య స్త్రీ. మరి నయోమి భర్త ఎలీమెలెక్, వారి 2 కుమారులు బెత్లెహేములో కాపురం ఉన్నారు. బెత్లెహేం వారిది యెరూషలేము. అయితే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అందరూ ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఎలీమెలెక్ నయోమి 2 పిల్లలు తీసుకొని మోయాబు దేశానికి వచ్చినారు. మోయాబు దేశం లోతు సంతానం ఉన్న దేశం. మోయాబు దేశం చాలా సారవంతమైన భూమి అంట. వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ఆ భూమి మోయాబు దేశం. మోయాబులో మోషే కన్ను మూసినటువంటి ప్రాంతం కూడా మోయాబు దేశం. మోయాబీలు ఆరాధించే దేవుడు పేరేమిటంటే కేమోష్. ఈ కేమోష్ అనే దేవుడు యుద్ధాలలో వారికి విజయాన్ని సాధిస్తాడని వారు ఎక్కువగా అందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించేవారంట. మరి ఆ మోయాబు దేశానికి నయోమి, ఎలీమెలెక్ 2 కుమారులు తీసుకొని వెళ్ళింది. బాగానే ఉంది. ఆహారానికి ఇప్పుడు కొదువు లేదు. ఏదో ఒక పని చేసుకుంటున్నారు. సమృద్ధిగా సంపాదన, భర్త భార్య 2 పిల్లలు కష్టపడి పని చేసుకుంటున్నారు. దానికి తగిన ఆదాయం వస్తుంది. భోజనానికి ఇప్పుడు ఇబ్బంది లేదు. బాగానే ఉంది. మధ్యలో ఏమైందో తెలియదు. నయోమి భర్త చనిపోతాడు. ఆ దేశంలో చనిపోతాడు. చనిపోయిన కొంతకాలం వెనక్కి రాలేదు. నయోమి తిరిగి తన స్వదేశానికి రాలేదు. నయోమి అక్కడే ఉండిపోయింది. ఆ దేశంలోనే ఉండిపోయింది. భర్త చనిపోయాడు కదా, నాకు ఇక్కడ ఎవరు దిక్కు, నా సొంత ప్రజల యొద్దకు వెళ్ళిపోతా, నా బంధువుల యొద్దకు వెళ్ళిపోతాను వెళ్ళలేదు. అక్కడే ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత కొంతకాలానికి తన 2 కుమారులకు వివాహం చేసింది. మోయాబీయురాలను చూసి వివాహం చేసింది. ఒకరి పేరేమో ఓర్పా, ఒకరి పేరేమో రూతు. వీరు వివాహమైంది, ఇంకా పిల్లలు పుట్టలేదు. బహుశా 2-3 సంవత్సరాలు బహుశా ఉండొచ్చు వారి వివాహమై. ఏమైందో తెలీదు, మరలా 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కుమారులు చనిపోయారు. రూతు ఇప్పుడు
నయోమి ఇప్పుడు భర్త లేని విధవరాలుగా ఉన్నది. 2 కుమారులు కోల్పోయిన తల్లిగా ఉన్నది. కోడళ్ళు మాత్రమే ఉన్నారు. ఈలోపు ఆ దేశంలో యెరూషలేములో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరల పంటలు వేసుకుంటున్నారు. అంతా బాగుంది పరిస్థితులన్నీ. ఆ నోట ఈ నోట తెలుసుకొని ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ అందరూ ప్రయత్నమై బయలుదేరారు కూడా. అప్పుడు మధ్యలో వారి అత్త మాట్లాడుతుందమ్మా, మీరు చదువుతారా? రూతు గ్రంథం తీయండి. ఆ మాటలు మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 16-17 వచనాలు. 1వ అధ్యాయము. అందుకు రూతు, దానికి ముందు నయోమి తన 2 కోడళ్లను చూచి 8వ వచనం. మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళండి. చనిపోయిన వాడి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే మళ్ళా పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నుండినట్లు నెమ్మదిగా ఉండినట్లు యెహోవా దయచేయును గాక అని ఆమె మాట్లాడింది. ఆ తర్వాత పెద్ద కోడలకు చెప్పింది. ఓర్ప ఆమెను వెళ్ళన్నప్పుడు ఆమె తన అత్తను గట్టిగా హత్తుకొని ఏడ్చి ఆమె వెళ్ళిపోద్ది. అయితే 2వ కోడలు రూతుకు కూడా అదే మాట చెప్తుంది. ఏమని చెప్తుంది ఆమె? 15వ వచనం చదువు. నీ తోడు కోడలు, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకును, గమనించండి ఇక్కడ, తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును అనే మాట ఉంది ఇక్కడ. తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును వెళ్ళిపోయింది ఆమె. నీవు కూడా వెళ్ళే పని అయితే వెళ్ళు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టొద్దనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నువ్వు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఇప్పుడేం చెప్పింది రూతు? నీ దేవుడే నా దేవుడు. మోయాబీలు అన్యుల దేశం. మరి ఆ దేవుణ్ణి విడిచిపెడుతుంది, ఈ దేవుణ్ణి తన హృదయంలోనికి చేర్చుకుంటుంది. తన బంధువులను వదిలిపెట్టింది, తన దేవుణ్ణి వదిలిపెట్టింది, సమస్తాన్ని వదిలిపెట్టి అత్తతో అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు తన హృదయములు ఎవరికి స్థానం ఇచ్చింది? ఇశ్రాయేలు దేవుడికి స్థానం ఇచ్చింది. రూతు తన హృదయములో ఇశ్రాయేలు దేవుడికి స్థానం ఇచ్చింది. అందుకనే తన జీవితంలో గొప్ప అద్భుతాలు చూడటం మనం చూస్తాం. ఏమిటి జరిగింది ఆమె జీవితంలో అంటే, ఒక పేదరాలుగా, ఒక విధవరాలుగా తన అత్తతో కలిసి యెరూషలేమునికి వచ్చిన ఆమె జీవితం ఒక మాట ఉంది. మీరు 18వ వచనం చదవండి. 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. మనస్సును కుదుర్చుకున్నదంట. ఏ విషయం మనసును కుదుర్చుకున్నది? ఇశ్రాయేలు దేవుణ్ణి తన జీవితంలో, తన హృదయంలో చేర్చుకోవడానికి ఆమె తన మనస్సును కుదుర్చుకున్నదంట. తనతో కలిసి ఆ యెరూషలేము పట్టణానికి నయోమితో కూడా రావడానికి సంపూర్ణంగా తన మనస్సులో కుదుర్చుకున్నదట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే తన హృదయంలో దేవునికి చోటిచ్చిందో, దేవునికి చోటిచ్చిన తర్వాత తన జీవితంలో ఒకటి బోయోజు కటాక్షం పొందుకున్నది. బోయోజును ఆమె వివాహం చేసుకున్నాడు.
పరిగవేరుకునే స్థితి నుండి ఆమె బోయేజు ఆస్తి అంతటికి అధిపతి అయింది. ఆమె పేదరికం పోయి ధనవంతురాలుగా మార్చబడింది. పోగొట్టుకున్న రాదనుకున్న స్వాస్థ్యమైనటువంటి తన భూమిని పొందుకున్నది. మరి విధవరాలుగా ఉన్న రూతు ఇప్పుడు కుటుంబస్తురాలుగా మారింది. ఒక చక్కని బిడ్డకు తల్లి అయింది. బోయేజుకు రూతుకు పుట్టిన కుమారుడి పేరు ఒబేదు. ఈ ఒబేదుకు పుట్టిన కుమారుడి పేరు యెషై. యెషైకు పుట్టిన కుమారుడు దావీదు. దావీదు వంశములోనికి ఈమె చేర్చబడింది. ఇక్కడ నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ వంశావళి నుండే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. కారణం ఏమిటి? తన హృదయములో దేవునికి స్థానం ఇవ్వటం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తే మనము భ్రష్ట మనసుకు అప్పగించబడం. మన హృదయాల్లో దేవునికి చోటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. రూతును ఆశీర్వదించలేదా? మరి ఈ వంశంలో మరి ఆమె ఉండటం ఎంత గొప్ప ఆశీర్వాదకరం. ఒక అన్యురాలుగా ఉన్నామే దావీదు వంశంలో చేర్చబడింది కదా. ఈ వంశంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు కదా. ఇది సత్యము కదా. ఆమె మనస్సును కుదుటపరుచుకున్నాను. నీ దేవుడే నా దేవుడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన హృదయాలలో దేవునికి చోటిస్తే, మన హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తే, రూతు జీవితంలో జరిగిన కార్యాలు మనము కూడా చూడొచ్చు. రూతు తన హృదయములో నిండారుగా దేవునికి చోటిబుట్టును బట్టి నిండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తన పేదరికం పోయింది, ఐశ్వర్యవంతురాలుగా మార్చబడింది. ఈరోజు మనము దేవునికి మనస్ఫూర్తిగా మన హృదయములో మరి దేవునికి ఇక్కడ స్థానం ఇస్తే దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించక మరి పరలోక రాజ్యానికి మనం వారసులుగా ప్రభువు చేస్తాడు. దేవుడు ఒకవేళ మనం భ్రష్ట మనసుకు అప్పగిస్తే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. ఈ లోకములో ఉన్నవి ఈ లోకములోనే అనుభవిస్తాం, కానీ ఆ తర్వాత నిత్యత్వానికి ఇక్కడి నుంచి నూలు పోకు కూడా అక్కడికి తీసుకుని వెళ్ళలేం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయములో దేవునికి చోటున్నదా లేదని మనము పరీక్షించుకోవాలి. దేవునికి మన హృదయంలో చోటిస్తే రూతులాగా మనం ఆశీర్వదించబడతాం. ఒబేదెదోము దేవుని సన్నిధికి చోటిస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. కాలేబు దేవునికి తన హృదయంలో చోటిస్తే తనకిచ్చినటువంటి స్వాస్థ్యములో అతడు ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు మన హృదయాల్లో దేవునికి చోటిస్తే మనం ఈ భూమి మీద ఆశీర్వదించబడతాం. పరలోక సంబంధమైన వారసత్వాన్ని పొందుకుంటాం. ఒకవేళ దేవునికి ఇక్కడ చోటు ఇవ్వకపోతే దేవుడే మనల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసుతో బ్రతికేదానికంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని బ్రతకాలనే దేవుని చిత్తం, ఉద్దేశం. అందుకనే పౌలు అక్కడున్న సంఘాన్ని హెచ్చరించినాడు. మీరు అనుకుంటున్నారేమో మీ హృదయంలో దేవునికి చోటిళ్ళను పోయిరు గనుక ఇదిగో దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగించెను. భ్రష్ట మనసుకు అప్పగించక ముందు మన జీవితాలు మార్చుకో. సమస్తమైన దుర్నీతిలో పడిపోకుండా, దుష్టత్వంలో పడిపోకుండా, లోభత్వంలో పడిపోకుండా, ఈర్ష్యతో మత్సరముతో మన హృదయాలు నింపబడక మునుపే మన హృదయాల్లో దేవునికి చోటిచ్చి నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే బిడలుగా ఉండాలని ప్రభువును బట్టి మనం చేస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.